ఈ దేశం కోసం ఆయన కన్నా ఎక్కువ పోరాడిన మరొక యోధుడు ఎవడైనా ఉన్నారో చెప్పండి. 2 జీవిత ఖైదులంటే అర్థం చేసుకోండి. అంటే దేశమాత కోసం యావత్ జీవితాన్ని అంకితం చేసిన ఏకైక వీరుడు సావర్కర్. ఆయన పేరును ఉచ్చరించే అర్హత కొందరికి లేదసలు. ఒక కొబ్బరికాయ పీచు తీయాలంటే కత్తి కోసం వెతుకుతాం, కొడవలు ఎక్కడుందా అని చూస్తాం ఇంట్లో. అదే గోళ్లతో తీయమంటే ఎంత కష్టం కదా. అట్లాంటిది ప్రతిరోజు కూడా 2 బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచు తీయాలి ఆయన. జైల్లో ఆయనకు శిక్ష. ఎండిన కుడుకల్ని అంటే కొబ్బరిని గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తానే గానుగాడించాలి, నూనె తీయాలి. ఒంటరిగా చీకటి గదిలో 27 సంవత్సరాలు మగ్గి మగ్గి ఆ సమయంలోనే బొగ్గుతో గోడల మీద కవితలు రాసి, కథలు రాసిన దాన్ని కంఠస్థం చేసుకొని అనంతరం అంటే జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత పుస్తకంగా దాన్ని అచ్చవేయడం మానవ మాత్రుడికి సాధ్యమవుతుందా? అసలు ఇంకొక మనిషికి సాధ్యమవుతుందా? ఎంత ఓర్పు కావాలి దానికి, ఎంత మానసిక దృఢత్వం కావాలి? అది సావర్కర్కు ఉంది. అందుకని ఈ దేశము, ఈ దేశ ప్రజలు, యావత్ భారతీయులు, యావత్ భారతం సావర్కర్ను గౌరవించుకోవాలి.